అందరికీ నమస్కారం. మన తాతల కాలం నాడు ఎక్కువగా అందరూ ప్రకృతి వ్యవసాయం చేసేవారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేసి వారు పండించిన పంట చాలా రుచిగా ఉండేది. ఆ పంటను తిన్నవారు చాలా దృఢంగా ఉండి ఎక్కువ కాలం బతికేవారు. ఇప్పుడు అధిక దిగుబడి కోసం రైతులు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువగా కెమికల్‌ను వాడుతూ ఉన్నారు. ఈ రసాయనాలు వాడడం వల్ల భూమి సారం దెబ్బతినడంతో పాటు ప్రతి ఒక్క రైతు మరియు ఆ పంటను తినేవారు పూర్తిగా రోగాల బారిన పడుతూ ఉన్నారు. దీన్ని నిర్మూలించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నేచురల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రత్యేకమైన పథకాలని అయితే అందిస్తుంది. ఈ పథకాల ద్వారా వారికి ప్రోత్సాహకంతో పాటు ఫార్మింగ్ కి సంబంధించి కావాల్సిన ముడిసరుకులను కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేచురల్ ఫార్మింగ్ కోసం అందిస్తున్న పథకాలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరు అర్హులు? ఈ నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేట్ ఎలా పొందాలి? అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు లేదా యువ రైతులు ఎవ్వరైనా సరే ప్రకృతి వ్యవసాయం చేద్దాం అని అనగానే వచ్చిందండి వయ్యారి అంటుంటాం. కానీ ఆ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతిలో దొరికే వనరులను మాత్రమే ఉపయోగించి సాగు చేయడం. దీనిని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా అంటారు. ప్రకృతి వ్యవసాయం చేయడంలో మొత్తం 4 ప్రధాన స్తంభాలు ఉంటాయి. 1 బీజామృతం, జీవామృతం, మల్చింగ్, మాయిశ్చర్. బీజామృతం అనేది విత్తన శుద్ధి కోసం దేశీ ఆవు పేడ, మూత్రం వాడటం. జీవామృతం నేలలో సూక్ష్మజీవులను పెంచే అద్భుతమైన ద్రావణం. మల్చింగ్ నేలలో తేమ ఆరిపోకుండా ఎండుగడ్డి లేదా ఆకులతో కప్పడం. మాయిశ్చర్ భూమిలో గాలి, తేమ ఉండేలా చూడటం. ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలు చూస్తే తక్కువ పెట్టుబడి ఉండి విత్తనాలు, ఎరువులు, మందుల కోసం షాపుల చుట్టూ తిరగడం ఉండదు. ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల భూసారం పెరుగుతుంది. వానపాములు తిరిగి పొలంలోకి వస్తాయి. భూమి స్పాంజిలా తయారవుతుంది. తక్కువ నీటి వినియోగం ఉంటుంది. నీటి ఎద్దడి తలెత్తుతున్న ప్రాంతాల్లో కూడా ఈ పద్ధతిలో పంటలు బాగా పండుతాయి. నాణ్యమైన దిగుబడి ఉంటుంది. ఈ పంటలు రుచిగా ఉండడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పర్యావరణం, గాలి, నీరు, నేల కలుషితం కావు. అవి నేరుగా పంటకి చేరి పంట వేళ్ళు దృఢంగా ఉండేటట్టుగా చూసి అధిక దిగుబడిని కూడా అందిస్తాయి. దీన్ని సరైన క్రమంలో చేస్తే మాత్రమే మనకు ఫలితాలు రావడం జరుగుతుంది. ఏదో చేశాం అంటే చేశాం అన్నట్లుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు దిగుబడి అనేది రాదు. ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కొంత మొత్తంలో డబ్బును అందించడంతో పాటు వారికి ప్రకృతి వ్యవసాయానికి కావలసినటువంటి ముడి సరుకులను కూడా అందిస్తుంది. ఆ స్కీమ్ల గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రధానమంత్రి పరంపరాగత్ కృషి వికాస్ యోజన. ఇది సేంద్రియ వ్యవసాయం కోసం కేంద్రం అమలు చేస్తున్నటువంటి అతిపెద్ద పథకం. దీని యొక్క ఎయిమ్ చూస్తే క్లస్టర్ పద్ధతిలో రసాయన రహిత సాగును ప్రోత్సహించడం. రైతులకు 3 ఏళ్ల కాలానికి గాను హెక్టార్కు 50,000 వరకు సహాయం అందుతుంది. ఇందులో 31,000 నేరుగా రైతు ఖాతాకు విత్తనాలు, సేంద్రియ ఎరువులు మరియు మందుల తయారీ కోసం డిబిటి ప్రాసెస్ ద్వారా అందుతుంది. మిగిలిన నిధులు ప్యాకేజింగ్, మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ కోసం కేటాయిస్తారు. సెకండ్ వన్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. దీన్ని 2024 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2025-26 బడ్జెట్లో దీనికి 616 కోట్లు కేటాయించారు. రాబోయే కొద్ది ఏళ్లలో 1 కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నిధుల కోసం మొత్తం 2,481 కోట్ల వ్యయంతో భారీ ప్రణాళికను రూపొందించింది. ఈ స్కీమ్ గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే చేశాము. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరైతే చూడండి. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్టయితే భారతీయ ప్రకృతి కృషి మెథడ్. ఇది PKVY కింద ఒక
ఉప పథకం పూర్తి దేశీ ఆవుల ద్వారా లభించే ఉత్పత్తులతో సాగు చేయడం, క్లస్టర్ ఏర్పాటు మరియు శిక్షణ కోసం హెక్టార్కు 12,200 చొప్పున 3 సంవత్సరాల పాటు అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతుకు ఉచితంగా శిక్షణ అయితే ఇస్తారు. ఇక 4th వన్ మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్. ఇది కేవలం ఈశాన్య రాష్ట్రాలు అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ కోసం మాత్రమే రూపొందించినటువంటి పథకం. దీని యొక్క బెనిఫిట్ చూస్తే హెక్టార్కు సుమారు 46,500 నుండి 47,000 వరకు 3 ఏళ్ల ఆర్థిక సహాయం అందుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పండించిన పంటను ఎగుమతి చేయడానికి వీలుగా విలువల జోడింపు మరియు మార్కెటింగ్ చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక 5th వన్ చూసుకున్నట్టయితే పిఎం ప్రణామ్ పథకం. దీన్ని ప్రత్యేకంగా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ ఆదాలో 50% నిధులు తిరిగి ఆ రాష్ట్రానికి మంజూరు చేస్తారు. ఈ నిధులను ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలుగా అందించడం జరుగుతుంది. ఇక ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకోవడం కోసం తెలుగు రాష్ట్రాలు ఇస్తున్నటువంటి పథకాలు చూసుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాలు కూడా ఇందులో ముందంజలోనే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టును నడుపుతోంది. ప్రతి గ్రామంలో ప్రకృతి సాగుదారులకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. తెలంగాణలో అయితే తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించి సేంద్రియ ధృవీకరణ పొందడానికి రైతులకు సహాయం చేస్తోంది. ఉద్యానవన శాఖ ద్వారా పండ్ల తోటలకు ప్రత్యేక సబ్సిడీలు కూడా ఇస్తున్నాయి. మీరు కూడా ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాలి అనుకుంటే ఒకేసారి పొలం అంతా కాకుండా మొదట ఒక అరెకరంలో అయితే ట్రై చేయండి. స్థానిక వ్యవసాయ అధికారి సంప్రదించి లేదా సమీపంలోని రైతు క్లస్టర్లో చేరండి. మీకు గనక ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రావాలి అంటే ఖచ్చితంగా మీ మండల పరిధిలోని వ్యవసాయ అధికారి లేదా రైతు భరోసా కేంద్రాలను సంప్రదించవచ్చు. అలాగే జీవికి కేతి పోర్టల్ లేదా PGS ఇండియా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా సేంద్రియ ధృవీకరణ పత్రం అయితే మీకు వస్తుంది. ఈ సేంద్రియ ధృవీకరణ పత్రం ద్వారా మీరు సబ్సిడీలు అయితే పొందవచ్చు. సో చూసారుగా, ప్రకృతి వ్యవసాయం కేవలం పద్ధతి కాదు, అదొక జీవన విధానం. ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని రెండింటిని ఇచ్చే ఈ మార్గంలో మనం కూడా నడుద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.